హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బోన్లెస్ ఫిష్ ఫ్రై చేస్తున్నా. చికెన్ ఫిష్కి మనము టూ ఆనియన్స్, 2 టమాటోస్ అని ఎల్లిపాయ ముక్కలు ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడికి వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నా. చేసిన తర్వాతకి ఫిష్ ఒక్కసారి సాల్ట్ వాటర్లో నీట్గా ఒక 1-2 టైమ్స్ కడిగేసి తర్వాత వెనిగర్ ఉంటే కొంచెం ఫిష్ స్మెల్ అనేది రాదు. సో వేసుకోవాలి. అండ్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాతకి ఇట్లా చూడండి, నీట్గా వాష్ చేసుకోవాలి స్మెల్ లేకుండా. స్మెల్ అంటే తినబుద్ధి కాదు కదా, అందుకని నీట్గా వాష్ చేసుకోవాలి. సో నేనైతే నీట్గా వాష్ చేసేసుకున్నా. సో వాష్ చేసుకున్న తర్వాతకి ఇంకా అందులోకి సాల్ట్, కొంచెం పసుపు అండ్ ఇంకా ధనియాల పొడి, కారం లైట్గానే వేసుకోండి, మళ్ళీ కర్రీలో కూడా వేస్తాం కాబట్టి. ఒక నిమ్మకాయ చిన్న ముక్క వేసి అందులో వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసేయండి. ఇక్కడైతే నేను కర్రీకి మసాలా ప్రిపేర్ చేస్తున్నా. మెతులు, కొంచెం వామ అండ్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా. ఈ విధంగా వేస్తే కర్రీలో టేస్ట్ బాగుంటుంది. ఫిష్ కదా, స్మెల్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా మసాలా కూడా ప్రిపేర్ అయిపోయింది. కడాయి పెట్టేసుకొని ఇంకా కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మన బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, వేసుకోండి. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, వేసుకోండి. కొంచెం అంతా సాజీరా కూడా వేసుకోండి. హీట్ అయిన తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిర్చి 2-3 వేసుకోండి, కట్ చేసి వేసుకోండి. ఇక్కడ మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఆ కర్రీలో ఆయిల్లో ఫ్రై చేయాలి మంచిగా. ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఈ విధంగా అయితే అవుతుంది. మన తర్వాతకి మళ్ళీ మసాలాలు ఒకటేసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసుకున్నాం. పసుపు అయితే వేసుకున్న తర్వాతకి ఇంకా మనకి ధనియాల పొడి కానీ, కారం కానీ, సాల్ట్ అండ్ ఇంకా ఫిష్ మసాలా, ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అన్నిటినీ ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గరకు అయిన తర్వాతకి అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకుంటున్నాం. సో చింతపండు రసం కూడా నేను చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నా. దగ్గరకు అయింది కదా, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంకా చింతపండు బాగా తీసుకొని వాటర్ ఫిష్ కర్రీలో వేసుకోవాలి. సో మనకి ఇక్కడ చూడండి మనం ఆనియన్ పేస్ట్ కూడా మంచిగా అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నా. సో మనకి ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ ఇట్లా బాయిల్ మనకు పొంగు రావాలి. పొంగు వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ పక్కన పెట్టి ఇట్లా పొంగు వచ్చిన తర్వాతకి మనం అందులో ఫిషెస్ వేసుకోవాలి.
సో ఈ ఫిషెస్ అయితే వేసుకోవాలి. సో ఫిషెస్ వేసుకున్న తర్వాతకి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. మూసేసి ఒక మంచిగా బాయిల్ ఉడికేదాకా పెట్టండి. ఇంకా మధ్యలో మధ్యలో ఒకసారి ఇలా లైట్గా కలిపేసుకోండి. ఉడికినాయా లేదా, ఉడకట్టి కొంచెం మనకి ఎల్లో కలర్ లాగా తెలుస్తుంది. ఒకసారి చూసుకోండి. ఇంకా బాయిల్ అయిన తర్వాతకి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ చాలా చాలా టేస్ట్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా కర్రీ ట్రై చేయండి. మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. మీకు గాన నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా వీడియోస్, ఇంకా డిఫరెంట్ కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. కామెంట్ అయితే చేయండి, ఎలా ఉందో చూసి సపోర్ట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. బాయ్.